Hi everyone. Degree final year 5th sem వెక్టార్ డిఫరెన్షియేషన్లో మనం ఇంపార్టెంట్ థియరమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. 5th థియరం చూద్దాం ఇవాళ. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ టూ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్ దెన్ ప్రూవ్ దట్ గ్రాడ్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు వి బార్ డాట్ డెల్ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ప్లస్ బి క్రాస్ కర్ల్ ఏ బార్ ప్లస్ ఏ క్రాస్ కర్ల్ బి బార్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఏఆర్ బి అనేవి ఏ అండ్ బి అనేవి టూ డిఫరెన్షియబుల్ అయ్యే వెక్టార్ ఫంక్షన్స్. ఇది మనకు తెలిసిన కామన్ పాయింటే. ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది, ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ప్రూవ్ చేస్తాం. ఈసారి ఎల్హెచ్ఎస్ లేకుండా డైరెక్ట్ స్టేట్మెంట్ మొత్తం తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ కన్సిడర్, నేను దేన్ని కన్సిడర్ చేస్తున్నా అంటే ఆర్హెచ్ఎస్లో భాగమైన ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్, ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్. ఏ బార్ క్రాస్ కర్ల్ అంటే ఏం తెలుసు, మనకి డెల్ క్రాస్ బి బార్ అని తెలిసింది, రైట్? డెల్ క్రాస్ బి బార్. సో ఇప్పుడు మనకి డెల్ అంటే ఏం తెలుసు, సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అని తెలుసు, రైట్? సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ తెలుసు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఆపరేటర్ దీన్ని బి బార్కి ఇస్తా. అప్పుడు ఏ బార్ క్రాస్ ఇంకేముంటుంది ఇక్కడ, సమిషన్ ఐ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ వస్తుంది. అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ మూవ్ చేసాం కాబట్టి బీకి వస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఇందాక ముందు ఆల్రెడీ ఫార్ములా తీసుకున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని నేను ఫార్వర్డ్ అవుతాను. ఓకే, ఏ బార్ క్రాస్ ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం, సి బార్ అనుకుందాం, రైట్? ఇప్పుడు ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ప్లస్లో ఏముంది, డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఇంకేముంది ఇక్కడ మనకి సమిషన్ ఐ బార్ ఉంది, మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సమిషన్ ఐ ఇంటూ డో బి బార్ బై డో ఎక్స్. ఫార్ములా ప్రకారం వచ్చింది. ఫార్ములా ప్రకారం ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఐ బార్ సమిషన్ ఐ బార్ మైనస్ ఏ బార్ డాట్ సమిషన్ ఐ బార్ ఇంటూ డో బి బార్ బై డో ఎక్స్, రైట్? ఇప్పుడు దీన్ని అలానే ఉంచి ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని లోపలికి తీసుకొద్దాం. ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ సమిషన్ ఐ బార్ మైనస్ ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ లోపల తీసుకోండి. ఏ బార్ డాట్ సమిషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్, ఇది బి బార్. ఇది ఓకే, డిఫరెన్షియల్ ఆపరేటర్ మనం లోపలికి తీసుకొచ్చా. ఇప్పుడు దీన్ని ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ సమిషన్ ఐ బార్ మైనస్, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, డెల్ అని రాసుకోవచ్చు. ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్. ఓకే, ఇప్పుడు ఇది ఏ బార్ డాట్ బి బార్ స్కేలార్ కాబట్టి దీన్ని ముందు తీసుకొస్తాం, ఐ బార్ ముందుకు రాసుకుంటున్నా. సమిషన్ ఐ బార్ ఇంటూ ఏముంటుంది, ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ బి బార్. ఇదంతా దేని వాల్యూ మనకి, ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ వాల్యూ, రైట్? ఫస్ట్ ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ కన్సిడర్ చేసా. మరి ఏ బార్ అంటే అలానే ఉంచుదాం, క్రాస్ అలానే ఉంచుదాం. మరి కర్ల్ బి బార్ అంటే ఏం తెలుసు మనకి, డెల్ క్రాస్ బి బార్ అని తెలుసు, రైట్? డెల్ క్రాస్ బి బార్. మరి డెల్ అంటే మనకి ఏం తెలుసు, సమిషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అని తెలుసు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సమిషన్ ఐ బార్ అలానే ఉంచి ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని బీకి ఇస్తున్నా. సో డిఫరెన్షియేట్ చేస్తున్నా. మన మెయిన్ అసలు ఏంటి, మనకి చాప్టర్ మొత్తం వెక్టార్ డిఫరెన్షియేషన్ అంటే వెక్టార్స్ యొక్క డిఫరెన్షియేషన్గా చేయాల్సింది. సో ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ దీనికి ఇచ్చి డిఫరెన్షియేట్ చేసా. ఇప్పుడు కన్వర్షన్ థియరం ముందుకెళ్ళడానికి ఫార్ములా అప్లై చేసుకున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటూ వచ్చి ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇక్కడ ఉన్న డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి, డెల్.
ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఉన్న ఈ రెండు స్కేలార్స్ కాబట్టి ఈ స్కేలారు ఇది వెక్టర్. అంటే ఏ ఐ బార్ ఉందనుకోండిరా, ఏ ఐ బార్ ఉంటే ఫర్ సపోజ్ ఐఏ బార్గా రాసుకోవచ్చు, ఐ బార్ ఏగా రాసుకోవచ్చు. సో దీని నుంచి నష్టం లేదు మనకి. సో అందుకని నేను అనుకూలంగా రాసుకున్నా. ఇది దేని వాల్యూ, ఇది కర్ల్ ఏ బార్ క్రాస్ కర్ల్ బీ బార్, ఏ బార్ క్రాస్ కర్ల్ బీ బార్ వాల్యూ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ ఏం చేస్తున్నానంటే బీ బార్ క్రాస్ కర్ల్ ఏ బార్, బీ బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ అంటే ఏ ఉన్న చోట బి ఉంటుంది, బి ఉన్న చోట ఏ ఉంటుంది. అప్లై చేయండి. సమిషన్ ఐ బార్ ఇంటూ, అంటే ఏ ఉన్న చోట బి రాయాలి, బి ఉన్న చోట ఏ రాయాలి. ఏ ప్లస్లో బి డాట్ ఏ, బి ప్లస్లో ఏ మైనస్ డో ఎక్స్ మైనస్ ఏ ప్లస్లో బి, బి ప్లస్లో ఏ వచ్చిందిగా. సో ఈ రెండు మనకి ఆర్హెచ్ఎస్లో భాగాలు, ఈ రెండు మనకి ఆర్హెచ్ఎస్లో భాగాలు, ఈ రెండు ఆర్హెచ్ఎస్లో భాగాలు. ఈ రెండు కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు కన్సిడర్ చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1+2 చేద్దాం, 1+2. ఇప్పుడు 1+2 చేస్తే ఏమొస్తుంది మనకి, ఏ బార్ ఎల్హెచ్ఎస్లో ఏమో కర్ల్ ఏ బార్ క్రాస్ కర్ల్ బీ బార్ ఉంటుంది, ప్లస్ బీ బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ వస్తుంది, రైట్. ఇది ఎల్హెచ్ఎస్లో వచ్చేవాళ్ళు. మరి ఆర్హెచ్ఎస్లో ఈ రెండింటిని యాడ్ చేయాలిగా. సమిషన్ ఐ బార్ ఇంటూ ఏ బార్, సమిషన్ ఐ బార్ ఇంటూ డో ఏ బార్ డాట్ డో బీ బార్ బై డో ఎక్స్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ బీ బార్ ప్లస్ ఈ రాసేసి ఇంకేముంటుంది ప్లస్ సమిషన్ ఐ బార్ ఇంటూ బీ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ మైనస్ బీ బార్ డాట్ డెల్ ఏ బార్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా టర్మ్స్, ఈ ఐ బార్ లేని, ఐ బారు డెల్ లేని మొత్తం ఇటు తీసుకెళ్తాం, ఐ బార్ లేని మొత్తం ఇటు తీసుకెళ్తాం, మిగతా అన్ని ఇటు రాసుకున్నాం, రైట్. ఇప్పుడు తీసుకెళ్తే ఏ బార్ క్రాస్ కర్ల్ బీ బార్ ప్లస్ బీ బార్ క్రాస్ కర్ల్ ఏ బార్. సో ఇవి ఇటు తీసుకొద్దాం అనుకున్నాం. ప్లస్ ఇంకేముంటుంది ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బీ బార్ ప్లస్ బీ బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్. ఇంకా ఆర్హెచ్ఎస్లో ఏముంటుంది మనకి, సమిషన్ ఐ బార్ ఇంటూ డో ఏ బార్ డాట్ డో బీ బార్ బై డో ఎక్స్ ప్లస్ సమిషన్ ఐ బార్ ఇంటూ బీ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్, రైట్. ఇది వచ్చింది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని కదిలేకుండా ఆర్హెచ్ఎస్లో సమిషన్ ఐ బార్ కామన్ చేద్దాం. సమిషన్ ఐ బార్ కామన్ ఇస్తే ఇంకేముంటుంది ఏ బార్ డాట్ డో బీ బార్ బై డో ఎక్స్ సమిషన్ ఐ బార్ ఇంటూ ఏ బార్, సమిషన్ ఐ బార్ కామన్ తీస్తే ఏ బార్ డాట్ డో బీ బార్ బై డో ఎక్స్ ప్లస్ ఇంకేమంటే బీ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ వస్తుంది. సో దీన్ని దాన్ని ఇటు రాసుకుంది. సమిషన్ ఐ బార్ ఇంటూ డో ఏ బార్ బై, సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ రివర్స్ చేసుకుందాం. సో ఇది ఫస్ట్ రాసుకుందాం. దీని డాట్ ప్రోడక్ట్ అంటే మన ఫార్ములా తెలుసు కదా, ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్. ఈ ఫార్ములా ప్రకారం ఇది ఫస్ట్, ఇది ఏ బార్ ఉంది కాబట్టి డో ఏ బార్ బై డో ఎక్స్ సో ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ముందు రాసుకుందాం. ప్లస్ ఏ బార్ డాట్ డో బీ బార్ బై డో ఎక్స్, దీన్ని యాస్టీజ్ అలానే ఉంచుకుందాం, రైట్. ఇప్పుడు చూడండి సమిషన్ ఐ బార్ డాట్ సమిషన్ ఐ బార్ ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు, డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్గా రాసుకోవచ్చుగా, మనం ఆల్రెడీ తెలిసిన ఫార్ములానే కదా. ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ ముందు రాసుకుంటే సమిషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్, ఏ బార్ డాట్ బీ బార్. ఇప్పుడు దీనికి ఏం తెలుసు, డెల్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్. మరి డెల్ ఆఫ్ ఏ బార్, డెల్ ఎఫ్ అంటే ఏం తెలుసు మనకి, గ్రాడ్ ఎఫ్. డెల్ ఎఫ్ అంటే ఏం తెలుసు మనకి, గ్రాడ్ ఎఫ్. సో ఇప్పుడు డెల్ ఆఫ్ ఏ బార్ డాట్ అంటే గ్రాడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్. సో టోటల్ ఈ మొత్తం కలిపి రాసుకుంటే మనకి కావాల్సిన ఈక్వేషన్, రైట్. హెన్స్ ప్రూవ్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ థీరం.